ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. శరీరంకు వచ్చే మరణంను గురించి భయపడుతూ ఉంటున్నాం కదా, అయితే ఆత్మకు వచ్చే మరణంను గురించి భయపడుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. శరీరంకు వచ్చే మరణంను గురించి అందరూ భయపడుతూ ఉంటారు. గొప్పవారేమి, పేదవారేమి, గొప్ప స్థాయిలో ఉన్నవారేమి, తక్కువ స్థాయిలో ఉన్నవారేమి, అందరూ శరీరంకు వచ్చే మరణంను చూసి భయపడుతుంటారు, బెదిరిపోతుంటారు, బాధపడుతుంటారు, కృంగిపోతుంటారు. అయితే శరీరంకు వచ్చే మరణము ఎంత భయంకరమైనదో ఆత్మకు వచ్చే మరణము అంతకన్నా భయంకరమైనది. ఏంటిది? ఆత్మకు కూడా మరణం వస్తుందా? అవునండి, ఆత్మకు కూడా మరణం వస్తుంది. ఏంటి ఆత్మకు వచ్చే మరణము? అదేనండి రెండవ మరణమైన నరకము. ఎప్పుడైతే మానవుడు తన పాపస్థితిని గుర్తించకుండా, పాపము నుండి విడుదల పొందకుండా, పాపము నుండి విమోచన పొందకుండా ఈ లోకాన్ని విడిచిపెడతాడో, పాపముకు జీతమైన రెండవ మరణం నరకాన్ని పొందుకుంటాడు. నరకంలో ఎవరుంటారు? బాధ, వేదన, శోధనలు ఉంటాయి. దేవుడు అక్కడ ఉండరు. దేవుని సన్నిధి ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అక్కడ బాధే ఉంటుంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఆత్మకు వచ్చే మరణమైన రెండవ మరణాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిద్దాం, ప్రయాసపడదాం, రక్షణ పొందుకుందాం, మారు మనసు పొందుకుందాం, పాప పశ్చాత్తాపాన్ని పొందుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం, రక్షకుడైన దేవుని గుర్తిద్దాం, ఆ దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం. రేపటిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. రెండవ మరణమైన నరకాన్ని తప్పించుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.